ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ సీత, సీతాయణం అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డీనా మిరియం గారు. ఈ భాగంలో 16వ అధ్యాయమైన సీత అంతర్యుద్ధం గురించి తెలుసుకుందాం. సోమ ఆగకుండా కొనసాగించింది. యుద్ధానికి కొన్ని రోజుల ముందు రావణుడు కోపంగా మాత వద్దకు వచ్చాడు. ఆమెకు దుఃఖం కలిగించి వశం చేసుకునే ప్రయత్నాలు విఫలమవగా మళ్లీ భయపెట్టడం మొదలుపెట్టాడు. నిద్రలేని రాత్రులతో డస్సిపోయి కోపంతో రగిలిపోతూ ఆమెను మంత్రగత్తె అని పిలిచాడు. ఒకానొక స్త్రీ తనను లెక్క చేయడం లేదు అన్న ఆలోచన అతనిని అదుపు కోల్పోయేటట్లు చేసింది. మనోమయాల ద్వారా ఆమెను వశం చేసుకుని అదుపు చేయటానికి చేసిన కృషి ఎంతమాత్రమూ ఫలించలేదు. మాత నిరంతరము జాగ్రత్తగా పరిరక్షించుకుంటూ ఉంది. ఆమెకు తన మార్గాలు అత్యంత సూక్ష్మమైనవి అని తెలుసు. ఒకరోజు ఆమె మనస్సులో రాముని మరణం భ్రమను సృష్టించడం ద్వారా ఆమెను బలహీనపరచాలని వచ్చాడు రావణుడు. నవ్వుతూ ఎగతాళి చేస్తూ రాముడి యుద్ధంలో దారుణంగా గాయపడి పొడుకోబెట్టబడి ఉన్న ప్రతిబింబ దృశ్యాన్ని ఆమె ముందు కల్పించాడు. భవిష్యత్తు ఇదే, నీ భర్త జీవించేది ఇంకొన్ని రోజులే అంటూ నవ్వాడు అతి క్రూరంగా. మాత ధ్యానంలో కూర్చుంది. శ్రీరాముని ప్రతిబింబం ఆమె ముందు నిర్జీవంగా పొడుకోబెట్టబడి ఉంది. అయితే రావణుడు అటువంటి ప్రతిబింబాలు ఆమె మనస్సులోనికి ప్రవేశపెట్టడం ఇదే మొదలు కాదు. అది మాయా అని తెలిసినప్పటికీ బయటకు ఏ ఉద్వేగము ప్రదర్శించకపోయినా తన ప్రియ రాముని ఆ స్థితిలో చూసి ఆమె హృదయం చెలించిపోయింది. ఆమె కళ్ళు తెరిచి నిలకడగా చూస్తూ లేచి నిలబడింది. తల విదిల్చి కరుణాపూరిత నవ్వుతో అతనితో, రావణ, నీ దశాబ్దాల తపస్సు దుష్టత్వం కోసం వినియోగించావు. సంవత్సరాల తరబడి నీ ధ్యానం, ప్రార్థన, ఉపదేశాలు నీకేమీ నేర్పలేకపోయాయి. ఎంతో విలువైన కాలం వృధా చేశావు. ఆ కాలం అంతా నిన్ను నీ లక్ష్యం వైపు నడిపి ఉండవలసింది. నీవు జన్మ తీసుకున్న కారణం ఇది కాదు. మాయాలోకాలు సృష్టించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం, పదార్థం లేని లోకాలు ఏ వాస్తవము లేనివి సృష్టించడం కాదు. వాస్తవం? అతను నవ్వాడు. నేను వాస్తవాన్ని సృష్టిస్తాను. ఏ మనసులోనైనా ప్రవేశించి ఏ ఆలోచననైనా ఏ దృశ్యాన్నైనా ప్రవేశపెడతాను. వాస్తవం ఏమిటి సీత? నా సృష్టి తప్ప అన్నాడు రావణుడు. ఆమె తల కొట్టుకుని, నువ్వు పొరబడ్డావు, మాయా విద్యలను నేర్చుకున్నావు. కానీ నువ్వు సృష్టించేదంతా ఎందుకు పనికిరానిది, వాస్తవంలో ఏ విలువ లేనిది. అదంతా క్షణంలో నశించిపోతుంది. భ్రమ ప్రపంచం వెనుక ఒక వాస్తవం ఉంది రావణ. అయితే ఆ వాస్తవం నువ్వు చేరుకోలేనంత దూరంలో ఉంది. నీకు ఆత్మ గురించి ఏమీ తెలియదు. నిజంగా నీవు ఎవరో అన్న దానిని గురించి నీకు ఏమీ తెలియదు. నీ గురించి నేను రావణుని, ముల్లోకాలకి ప్రభువును అనుకుంటున్నావు. అది నిజం కాదు. నువ్వు అది కాదు అంది సీతామాత. ఆమె ఆ విధంగా మాట్లాడుతుందని అనుకోని రావణుడు నిర్ఘంతపోయాడు. నేను ఈ ప్రపంచాన్ని ఏ విధంగా అదుపు చేస్తానో నీకు కనబడలేదా? నేను మెరుపులను సృష్టించి భూమిని నలిపివేస్తాను, వర్షాలను నిలిపివేస్తాను, గ్రహగతిని నియంత్రిస్తాను. అవన్నీ నా ఆధీనంలోనే ఉంటాయి. నీకు చూపించనా అంటూ ఉరిమాడు రావణుడు. అవన్నీ భ్రమలే అంటూ ఎదుర్కొంది సీతామాత. నువ్వు ఈ పనులన్నీ చేయగలను అన్న భ్రమను సృష్టించావు. చాలామంది నిన్ను నమ్ముతారు. కానీ నేను నిన్ను నీ ముసుగు దాటి చూశాను. రావణ, నువ్వు భయంకరమైన అసత్యాల సాలిగూడులో చిక్కుకుపోయావు. అన్నీ అసత్యాలే సీత అంటూ హూంకరించాడు రావణుడు. నేను నిన్ను ఏ క్షణములోనైనా చంపగలను. అది నీకు తెలుసా అన్నాడు. సీత తల అడ్డంగా ఊపుతూ, నువ్వు నన్నేమీ చేయలేవు. నువ్వు ఈ శరీరాన్ని చంపవచ్చు, కానీ నేను ఈ శరీరాన్ని కాదు. నువ్వు ఇంకా ఈ విషయం గుర్తించలేదు. ఇన్ని నెలల నుంచి నేను చెబుతున్న దానికి ఏ ఫలితమూ లేదా? నేను నీ ప్రాణాన్ని రక్షించడానికి ప్రయత్నించడం లేదు. దానికి ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. తర్వాత రాబోయే దాని నుంచి రక్షించడానికి ప్రయత్నిస్తున్నాను. నువ్వు తిరిగి వెళ్లవలసిన చోటు గురించి, సహస్రాబ్దుల తరబడి వెతుకులాట తరువాత కూడా నీ ఇంటికి చేరుకోలేకపోవటం గురించి.
నేను నీకు అది జ్ఞాపకం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. వాస్తవంగా నువ్వు ఎవరో అన్న దానిలోనికి మేలుకోరావణా అంది. ఆమె మాటలు అన్ని వైపుల నుంచి వినిపించాయి. కేవలం ఆమె నోటి నుంచి మాత్రమే కాదు. అతని నోట మాట రాక ఆమె ముందు నిలబడ్డాడు. ఆమె అతనిలో రెప్పపాటు జ్ఞాపకం కదలాడడం చూసి దానిని అవకాశంగా తీసుకుని, నువ్వు గొప్ప సామర్థ్యంతో జన్మించావు. దానితో మానవాళికి ఎంతో చేయగలిగేవాడివి. నీ జన్మ లక్ష్యం అది. నీ బహుమానాలను ఉపయోగించడం, సంవత్సరాల తరబడి చేసిన నీ తపస్సు, నీ పాండిత్యం, నువ్వు పొందిన వరాలు అన్నీ సమాజానికి ఉపయోగించటానికి కాకపోతే మరెందుకు? దానికి బదులు నువ్వు నీ కోసం ఒక వంచనా లోకాన్ని సృష్టించుకొని దానిని అదుపు చేయగలను అనుకుంటున్నావు. నిజానికి మాయలో చిక్కుకున్నది నువ్వొక్కడవే రావణా. నువ్వు నాశనం చేసిన వారందరూ కాదు. క్షణమాత్రపు జ్ఞాపకం చెదిరిపోయింది. మళ్ళీ అతను కోపంతో ఊగిపోయాడు. ముఖం కోపంతో ఎర్రబారి కళ్ళు బయటకు పొడుచుకు వచ్చాయి. అతను కొన్ని మాటలు ఉచ్చరించి భయంకరంగా తెరపారా చూస్తూ వెళ్ళాడు. అతనిలో కొంత కదలిక తెచ్చాను అని మాతకు తెలుసు. మిగిలినది శ్రీరాముని వంతు. సీత రావణుని సైనిక శక్తి, వ్యూహాల గురించి తాను తెలుసుకోగలిగిన సమాచారాన్నంతా శ్రీరామునికి ప్రసరింపచేయసాగింది. అంతేకాక అతని మరణం వల్ల తాను పొందిన నిస్పృహను, యుద్ధం తెచ్చే వినాశనాన్ని కూడా తెలియజేసింది. దాంతో మార్గమధ్యంలో రావణుడు కలుగజేసిన ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొని రాముడు లంకకు చేరినప్పుడు అతను ఎంత నిరోధించాలని ఎంత ప్రయత్నించినా వీలుపడిన సంక్షోభాన్ని ఎదుర్కొంటాడు. రావణుడు తన ప్రయత్నాలను ముమ్మరం చేసి తన లంక సైన్యంతో పోలిస్తే ఆయన సైన్యం ఎందుకూ చాలదని చెప్పగా మాత రాబోయే దానిని ఎదుర్కోవడానికి తనను తాను సంసిద్ధతతో ఉంది. తన అంతర్నేత్రం ద్వారా శ్రీరాముడు లంక ఒడ్డున నిలబడి ఉండడం, త్వరలోనే నాశనం కాబోతున్న ఆ నగరం వంక విచారంగా చూస్తుండడం సీత చూసింది. ఇరు సైన్యాలకు అధునాతన మారణాయుధాలు, సకల జీవరాశులను ఘోర నాశనం చేసే ఆయుధాలు ఉన్నాయి. అమాయకమైన మొక్కలు, జంతువులు ఇబ్బందులకు గురి అయి నాశనం చేయబడతాయి. తమ ముందు ఉన్నదానిని చూడడంతో ఇద్దరి నుంచి గాఢ నిట్టూర్పులు వెలువడ్డాయి. అతని హృదయపు బాధ ఆమె బాధ కూడాను. అతని పాత్ర బాహ్యం, ఆమె పాత్ర అంతరం. ఈ యుద్ధంలో వీరు ఐక్యంగా పోరాడాలి. ఆమె ప్రతి చిన్న విషయం పట్ల ఎంతో శ్రద్ధతో ఉండి తాను ఉన్న చోట నుంచే రాక్షస రాజ్యపు మనోతలం నుంచే పోరాటం చేయాలి. యుద్ధం ఆరంభమైన రోజున దట్టమైన మేఘాలు గాలిని కమ్మి నేలపైకి వేలాడుతున్నట్లు ఉండి కేవలం గాలిని చెదరగొట్టే బాణాలతోనే విడగొట్టబడినట్లు ఉంది. అది గంటల కొద్దీ కొనసాగి భూమిని చుట్టి శివాల గుట్టలను మిగిల్చి వెళ్ళింది. రోజుల తరబడి అలాగే రావణుడి ముఖ్య సైన్యాధ్యక్షుడు, కుమారుడు, అతని వారసుడు మరణించే వరకు కూడా కొనసాగింది. మాతకు ఆ బాధ భరించశక్యం కాకుండా ఉంది. ఆమెకు మరణాల మధ్య భేదం లేదు. అది ఎవరి సైన్యానికి చెందినదా అన్నది విషయం కాదు. శరీరాలు ముక్కలు చేయబడడం అనుభవించినప్పుడు అదంతా ఒకే జీవంలోని భాగం. జంతువులు, మొక్కలు నేలకు చెందినవి అనిపించేది. ఒకానొక రోజు సూర్యాస్తమం అవుతుండగా కాపలాదారు త్రిజట పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మణుడు చంపబడ్డాడని చెప్పింది. మాత అపనమ్మకంగా తలపట్టుకొని అది అసంభవం అని గొణిగింది. అయితే త్రిజట కాపలాదారు మాత్రమే కాదు, తన స్నేహితురాలిగా మారింది. అబద్ధం చెప్పదు. ఇది నిజం సీత. నేను యుద్ధక్షేత్రం నుంచి ప్రత్యక్షంగా విన్నాను. అతను ఒక విషబాణంతో గాయపరచబడ్డాడు. దానికి విరుగుడు లేదు. కనీసం దగ్గరలో ఎక్కడా లేదు. నేనెంతో విచారిస్తున్నాను. నీ భర్తకు తన సోదరిని కోల్పోవటం గొప్ప నష్టం అంది. వెంటనే మాత ధ్యాన స్థితిలోకి వెళ్లి తన దివ్య నేత్రం ద్వారా లక్ష్మణుడు బాధతో వెలవెలలాడడం చూసింది. ఆమెకు తన మరిది బాధాకరమైన మరణం పొందుతాడు అన్న శూర్పణఖ మాటలు గుర్తుకు వచ్చాయి. శ్రీరాముడు అతని పక్కన కూర్చొని అతని మెలితిరిగిన ముఖాన్ని ఔషధ ద్రవ్యాలతో తడిపిన బట్టలతో తుడుస్తూ తన వ్యధను తీర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
ఒక వైద్యుడు హనుమంతునికి సంజీవిని వృక్షాన్ని తెమ్మని సూచిస్తున్నాడు. ఆ పవిత్ర వృక్షం ఒక్కటే ఆ విషానికి విరుగుడుగా పనిచేస్తుంది. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే తిరిగి రావాలి. లేనట్లయితే ఆ మొక్క పనిచేయదు. విషం అతని రక్తంలోనికి ప్రవేశిస్తుంది కనుక సమయం చాలా విలువైనది అని ఆ వైద్యుడు తెలిపాడు. అంతకు ముందు మాతకు కేవలం ఒకే ఒకసారి రావణుడు తన చెయ్యి పట్టుకుని లాగినప్పుడు మాత్రమే కోపం వచ్చింది. ఇప్పుడు ఆ కోపం మళ్లీ వచ్చింది. ఆమె వెన్నుగుండా ఒక అగ్ని తరంగం ప్రసరిస్తూ ఆమె లక్ష్మణుని ముందు ప్రత్యక్షమయ్యింది. అతని వద్దకు వెళ్లాలనుకుంది. కాని భౌతిక శరీరం లేకపోవడం వల్ల ఎవరికీ కనబడడం గాని వినబడడం గాని జరగదు. ఆమె అతనిని తాకలేదు, సహాయం చేయలేదు. హనుమంతుడు తిరిగి వచ్చే వరకు అతన్ని శరీరంలో నిలిపి ఉంచడానికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ నిలబడి ఉండగా ఒక ఛాయారూపం దగ్గరకు రావడాన్ని చూసింది. ఆమె వెంటనే ఆయన మృత్యుదేవుడైన యముడని, లక్ష్మణ్ణి శరీరం నుంచి ఆత్మను తీసుకుని వెళ్లడానికి వస్తున్నాడని గుర్తించింది. యముడి రాకతో వీస్తున్న తీవ్రమైన గాలులను పక్కకు నెట్టి లక్ష్మణ్ణి చుట్టముట్టబోతున్న నల్లటి మేఘాలను తోసివేసి ఆమె లక్ష్మణుడికి యముడికి మధ్య చేతులు చాపి రక్షిస్తున్నట్లు నిలబడి, "నువ్వు అతనిని తాకకూడదు" అని అరిచింది. "ఇది అతను రావలసిన సమయం మాతా, దయచేసి పక్కకు జరుగు" యముడు బదులిచ్చాడు. ఆమె తిరస్కరించగా అతను బతిమిలాడుతూ, "నేను నీతో పోరాడాలనుకోవటం లేదు మాతా, దయచేసి నా పని నన్ను చేసుకోనివ్వు." అతను తనను ఏమీ భయపెట్టని ఒక స్త్రీ రూపాన్ని పాడు చేసినందుకు గాను అతనికి ఈ కర్మ ఫలితం లభించింది. అంతేకాదు, ఈ యుద్ధంలో రాక్షసులను వధించినందుకు కూడా రాముడు కూడా త్యాగం చేసి తీరాల్సిందే అన్నాడు యముడు. "నా రక్షణ కోసమే అతను అదంతా చేశాడు." ఆమె ఏడ్చింది. ప్రతి ఒక్క చర్య దాని ప్రతిచర్యను తెస్తుంది. ఇది అతనికి బాకీ. అతనికి ఇవ్వబడిన సమయం అయిపోయింది. అతనిని నేను తీసుకుని వెళ్ళాలి అన్నాడు యముడు. అతనిని తీసుకుని వెళ్లబోయే ముందు, "నువ్వు నన్ను తీసుకుని వెళ్ళాలి" అంటూ మాత యమధర్మరాజుల మధ్య పోట్లాట మొదలయ్యింది. రాత్రంతా వారు పోట్లాడుకుంటూనే ఉన్నారు. యముడు అనేక కోణాలలో లక్ష్మణ్ణి చేరడానికి ప్రయత్నించగా మాత అంతకంటే వేగంతో ఒకవైపు నుంచి ఇంకొక వైపుకు వెళ్లి అతనిని దూరంగా ఉంచగలిగింది. పదే పదే ఆమె ఏడుస్తూ ముందు నన్ను తీసుకుని వెళ్ళమని ప్రార్థించింది. కాని ఆయన ఆమె సమయం రాలేదని చెప్పాడు. చివరిగా ఆయన ఆమెతో, "నేను అతనిని వదిలి వెళతాను, కాని దానికి బదులుగా నాకేదైనా ఇవ్వు" అన్నాడు. అప్పటికి ఆమె కూడా ఆ పోట్లాటతో అలసిపోయి ఉండడంతో దానికి అంగీకరించింది. "నీ జీవితం నుంచి కొన్ని సంవత్సరాలు తీసుకొని అతనికి జీవితాన్ని పొడిగిస్తాను" అని యముడు అనగా ఆమె అంగీకరించింది. ఆమె తన అంగీకారం తెలిపిన వెంటనే ఆయన సుదూరంగా మాయమై చుట్టూ ఉన్న నల్లటి మేఘాలు విడివడ్డాయి. త్వరలోనే హనుమంతుడు మూలికా వృక్షంతో వస్తాడని గుర్తించి మాత అక్కడి నుంచి తప్పుకుంది. కొంతసేపటి తరువాత ఆమె అశోక వృక్షం కింద ఆ గడ్డి మీద లేచేసరికి త్రిజట ఓదార్చుతూ లక్ష్మణుడు ఆ గాయం నుంచి బతికి బయటపడ్డాడని చెప్పింది. మాత హనుమంతుడితో ఆ కథ చెప్పినప్పుడు ఆమె యమునితో పోట్లాట కలో నిజమో అర్థం కాలేదని అంది. "అది విషయం కాదు. లక్ష్మణుడు బతికాడు, అంతే చాలు. కాని హనుమంతుడు నాతో తాను సంజీవని వృక్షంతో తిరిగి వచ్చిన తరువాత లక్ష్మణుడు కళ్ళు తెరవగానే రామునితో మొట్టమొదటిగా సీత ఎక్కడా అన్నాడు. శ్రీరాముడు ఆమె ఇంకా రావణుని దగ్గరే బందీగా ఉందని తెలుపగా లక్ష్మణుడు తల అడ్డంగా ఊపుతూ, "లేదు, అది ఎలా సాధ్యం? ఆమెను నేను ఇక్కడ చూశాను. ఆమె నా ముందు నిలబడి ఉండడం చూశాను" అని అనడం తాను విన్నాను అని హనుమంతుడు నాతో చెప్పాడు అని సోమ అంది. ఆ విధంగా యమధర్మరాజుతో మాత పోట్లాట నిజంగానే జరిగిందని నాకు తెలుసు. మాత జీవితం ఇక్కడ మలుపు తిరిగింది. ఆమె శక్తి క్షీణించింది. అయితే యుద్ధం దాదాపు ముగిసింది. హనుమంతుడికి తప్ప యమధర్మరాజుతో జరిగిన సంఘటన వేరెవ్వరికీ తెలియదు. మాత దానిని గురించి ఎన్నడూ మాట్లాడలేదు. ఆమె మరణించడానికి 1 సంవత్సరం ముందు పార్వతీదేవి శ్రీరామునికి జరిగింది చెప్పింది. నేను ఆమెను ఈ సంఘటన గురించి ప్రశ్నించగా
ఆమె దాని గురించి మాట్లాడడానికి నిరాకరించి, ఏ తల్లి అయినా తన బిడ్డ కోసం ఏమి చేస్తుందో తాను లక్ష్మణునికి అదే చేశాను అంది. లక్ష్మణుడు ఆమె కొడుకు వంటివాడు. సోమ కళ్ళ నుంచి నీరు కారుతూ మాట్లాడలేకపోవడం వల్ల కథ చెప్పటం ఆపింది. ఆమె మళ్ళీ మాట్లాడగలిగినప్పుడు మాత గురించి ఎవరికీ తెలియనిది ఎంతో ఉంది. ఆమె పని కనబడదు. అది ప్రపంచము నుంచి దాగి ఉంటుంది. దానిని ఆ విధంగా ఉంచడంలో ఆమెకు తృప్తి ఉంది. ఈ ప్రపంచాన్ని రక్షించడానికి నిజంగా అవసరమైన పని మానవాళి కళ్ళు చెవులు నుంచి దూరంగా జరుగుతుంది అని ఆమె నాతో అనేకసార్లు చెప్పింది. సాయంత్రం అవ్వబోతుండగా మేము మరో కాలంలోకి ప్రాంతంలోకి వెళ్లి వచ్చినట్లుంది. నేను తిరిగి సాధారణ స్థితికి వచ్చి చుట్టూ చూసేసరికి సోమ చిన్న కుటీరం కొందరు కూర్చొని, కొందరు నిలబడి, మరికొందరు కిటికీలో నుంచి చూస్తూ ఉన్న ఋషులతో నిండి ఉంది. వారు తమ శరీర పోషణ కోసం వచ్చారు. దానికి బదులుగా తమ ఆత్మకు పోషణ పొంది వెళ్లారు. బహుశా ఇప్పుడు నీకు విశ్రాంతి అవసరం. నువ్వు రోజంతా మాట్లాడుతూనే ఉన్నావు సోమా. నువ్వు చెప్పిన విషయం మమ్మల్ని కదిల్చింది అంటూ మా అమ్మ అంది. సోమ తలాడిస్తూ, మనము దాదాపు చివరికి వచ్చాం. నేను మాత త్యాగం అనే ఈ చివరి భాగాన్ని పూర్తి చేస్తాను అంది. ఇరు సైన్యాలకు గొప్ప నష్టం వాటిల్లింది. జంతువులకు, వృక్షాలకు, సముద్ర జీవులతో పాటు సర్వజీవులకు గొప్ప నష్టం వాటిల్లింది. ఇప్పుడు శ్రీరాముడికి రావణునితో తలపడే సమయం వచ్చింది. మాత రావణుని నిజస్వరూపాన్ని చూసింది. రాముడితో చెబితే దాని ప్రభావం యుద్ధం పైన ఉంటుందేమోనన్న భయంతో చెప్పలేదు. కాని శ్రీరామునికి సహజావబోధతో అది తెలుసు. ఇది అతని పనిని మరింత క్లిష్టంగా చేసింది. అంతేకాదు, చాలా త్వరగా చేయవలసి వచ్చింది. ఆయనకు తన భక్తుని లోబరుచుకున్న గొప్ప మాయ నుంచి తప్పించడం అవసరం. లంకలో ఉన్న సమయంలో మాత రావణ్ణి మనసులో గాఢంగా నాటుకుని ఉన్న వాటిని పెకలించి వేసి అతనిని జాగరూకపరచడానికి తాను చేయగలిగిందంతా చేసింది. అతని మనోసామర్థ్యం ఉత్తేజం తగ్గి వివేచన బలహీనపడటమే కాక అనేక నెలలు నిద్రలేకపోవటం వల్ల నిస్త్రాణగా మారాడు. ఇక ఆ క్రమాన్ని పూర్తి చేయడం రాముని వంతు. చివరిలో రాముని పని రావణుడు లేకుండా చేయడం. వారు పగలు రాత్రి యుద్ధం చేయగా రావణుడు నిర్మించుకున్న వంచెనా గూడును కూల్చటానికి మాత చేసిన పని రాముడు చూశాడు. మాత దానిని ఈ విధంగా వర్ణించింది. ఆమె ధ్యానములో కూర్చొనుండగా గొప్ప ప్రేమ ప్రవాహం అంతములేని వాగులాగా, వేగంగా ఎగసిపడే జలపాతంలాగా ఆమెను ముంచెత్తింది. ఆమె గొప్ప ఆనందాశీర్వాదాలను అనుభవిస్తూ అక్కడ కూర్చుంది. క్రమంగా ఆమె కళ్ళు తెరిచి ప్రేమ తరంగాలు ప్రతి దాని మీద, చెట్లు, మొక్కలు, తన చుట్టూ ఉన్న కాపలాదారులు అందరిపైన ప్రవహించడం చూసింది. అది శ్రీరాముని నుంచి వీస్తుందని ఆమె గుర్తించింది. రాముడు తన చివరి బాణం సంధించే ముందు రావణుని ఆత్మలోకి తొంగి చూస్తూ అతను తన భ్రమల నుంచి విముక్తి పొందాలని అనుకుంటూ ఒక్క క్షణం నిలబడ్డాడు. ఆ ప్రేమ ప్రవాహాన్ని తానే దానికి మూలమైన దాన్ని పంపి అప్పుడు తన చివరి బాణంతో అతని 10 మూలాలను, తమ భ్రమలో రావణుని బందీగా ఉంచుకున్న వాటిని తెంచివేశాడు. రావణుడు మరణశయ్యపై ఉండగా వాళ్ళిద్దరూ మాట్లాడారు. అత్యంత వినయంగా రావణుడు రాముని, ఇప్పుడు నేను నా నిజగృహానికి వెళ్ళవచ్చా అని అడిగాడు. శ్రీరాముడు విచారంగా ఇలా అన్నాడు. నేను నువ్వు ప్రోగు చేసుకున్న కర్మలో చాలా వరకు నశింపచేసినా నువ్వు సంపూర్ణంగా ముక్తి పొందడానికి, నీ మోహం, అతిశయం పూర్తిగా పెకలించబడడానికి, నీ అహం కరిగిపోవడానికి ఇంకొక జన్మ అవసరం. ఆ చివరి కృషి నువ్వే చెయ్యాలి. మాత ముందు చూసినట్లుగానే అతడు మళ్లీ తన చివరి జన్మ తీసుకునే ముందు సహస్రాబ్దాల తరబడి తిరుగుతూ ఉండాలి. అతను ఉన్నత తలాల్లోకి అనుమతి పొందడానికి అనంతకాలం ఎదురు చూడడం అవసరం. మాతకు ఆ క్షణంలోనే యుద్ధం ముగిసిపోయిందని తెలిసింది. ఖచ్చితంగా ఆ సమయంలోనే ఇంతకాలంగా ఆమెను నిలిపి ఉంచిన అమృతం ప్రవహించడం ఆగిపోయింది. ఆమె ధ్యానం నుంచి బయటకు వస్తుండగా ఆమె చుట్టూ ఉన్న ప్రేమ తరంగాల స్థానంలో గొప్ప అగ్ని చుట్టుముట్టింది. ఆమె తపస్సు నుంచి పుట్టిన వేడి అగ్నికిలలుగా మారింది.
అప్పుడు శ్రీరాముడు మిగిలిన వారు ఆమె ఒక అగ్నిగుండంలో కూర్చుని ఉండడం చూశారు. ఆమె సజీవంగా కాల్చబడుతున్నట్లుగా భావించి లక్ష్మణుడు భయంతో అరిచి ఆమె వైపుకు పరిగెత్తబోయాడు. కాని శ్రీరాముడు అతనిని ఆపాడు. ఆయన ఆ దృశ్యాన్ని తదేకంగా చూసి ఆమె ఇక్కడ ఉన్న మలినాలన్నిటితో పాటు యుద్ధ ప్రభావాన్ని ప్రక్షాళన చేస్తోంది. ఇది ఆమె తపస్సు వల్ల వచ్చిన అగ్ని. దానిని కాలని. అగ్ని త్వరలోనే నెమ్మదించి ఆమె శరీరంలోనికి వెళ్లి ఆరిపోయింది. ఆ క్షణంలో ఆమె అయోధ్యలో ముట్టించిన జ్వాల వేడెక్కింది. సోమ అంది, నేను దానిని చూస్తూనే ఉన్నాను. అది పెద్ద అగ్నికిలగా మారి దానంతటదే ఆరిపోయింది. 14 సంవత్సరాలు నిరంతరాయంగా మండిన మాత జ్వాల ఆగిపోయింది. అప్పుడు నాకు అది విజయమో లేక మరణమో అయి ఉంటుందని తెలిసింది అని ఆమె కొనసాగించింది. లంకలో ఆ జ్వాలలు మాత శరీరంలోనికి పీల్చుకోబడిన తరువాత ఆమె శ్రీరాముని సన్నిధిని భావించి అతనిని పట్టుకుందామని కళ్ళు తెరిచింది. ఆ ఆనందాతిశయ క్షణంలో ఆయనను అభినందిద్దామని లేచింది. కాని అనేక రోజులుగా నిలబడకపోవటం వల్ల, అమృత ప్రవాహం ఆగిపోవటం వల్ల, చాలా కాలంగా ఆహారం నీరు తీసుకోకపోవటం వల్ల ఆమె శరీరం హఠాత్తుగా బలహీనపడింది. ఆమె నిలబడడానికి ప్రయత్నించగా కళ్ళు తిరిగి మాత భూమిపై స్పృహ లేకుండా పడిపోయింది. వాస్తవానికి శ్రీరాముడు కూడా గాయాలకు చికిత్స పొందవలసి ఉన్న, యుద్ధంలో క్షీణించి ఉన్న అతను ఆమెను మందిరానికి తీసుకుని వెళ్లి రోజుల తరబడి ఆమె పక్కన కూర్చొని ఆమె నోటిలోనికి నీటి చుక్కలు పోస్తూ ఉండేవాడు. చివరిగా ఆమె లేచి వాగ్దానం చేసిన విధంగానే మండోదరి చేతి నుంచి మొదటిగా ఆహారాన్ని తీసుకొని ప్రజలకు భోజనం పెట్టడం ద్వారా తాను ఇప్పుడు ఆ నేలకు స్వస్థత చేకూర్చాలని చెప్పింది. లంక నుంచి వచ్చే ముందు మాత మండోదరి వంట చేసి లంకలోని వారందరికీ విందు ఏర్పాటు చేశారు. భోజనం పెట్టడం అనేది మాత ప్రేమ వ్యక్తీకరించే విధానం. ఆ తరువాత లంకలో ఆమె చివరి చర్య నీకు ముందే తెలిసినట్లుగా ఇంతకాలం తనకు ఆశ్రయమిచ్చిన అశోక వృక్షం వద్దకు వెళ్లి దాని మానుకు తన నుదుటిని ఆనించి ఆ మహా చైతన్యం తన కష్టకాలంలో తోడుగాను సాక్షిగాను ఉన్నందుకు కృతజ్ఞతలు తెలిపి వీడ్కోలు చెప్పింది. సోమ మౌనంగా ఉంది. ఆ తరువాత కొన్ని నిమిషాలకు చుట్టూ చూసి మొదటిసారిగా మునులందరూ చుట్టూ చేరి ఉండడం గమనించింది. ఆమె ఆశ్చర్యపోతూ, మీరు ఇంతమంది వచ్చారు, నేను మీకేమీ పెట్టలేదు, మన్నించండి, ఆహారం ఇప్పుడే సిద్ధం చేస్తాను అని అంది నెమ్మదిగా. ఆమె లేవబోతుండగా మునులలో ఒకరు ఆమెను ఆపి ఇలా అన్నారు, సోమా, ఈ రాత్రికి వద్దు. నువ్వు మా ఆత్మలకు ఆహారం అందించావు కనుక మా శరీరాలు సంతృప్తి పడ్డాయి. నేను మా అమ్మ రేపు ఉదయం వస్తామని చెప్పి మెల్లగా సెలవు తీసుకున్నాము. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 16వ అధ్యాయమైన సీత అంతర్యుద్ధం పూర్తయింది. రేపటి నుంచి 17వ అధ్యాయమైన అయోధ్యకు తిరిగి వెళ్లడం గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.